ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభువు దినం. ఇవాళ తారీఖు ఎంత? 23. వచ్చే ఆదివారం 31. అంతే కదా? 30 31 సరిగ్గా చూడండి. 30నా? ఆదివారం తిరిగి ఏప్రిల్ 5 6 తర్వాత 13 20 ఈస్టర్. అంటే 36 13 3 వారాలు. 13 మట్ల ఆదివారం. కాబట్టి 2 వారాలే మనకున్నాయి కదా. 2 వారాలు ఈ వారం కాకుండా. దయతో ప్రార్థన పరంగా సిద్ధపడండి. ప్రతిదినం కుడికలు జరుగుతున్నాయి తెలుసు కదా మీకు. ప్రార్థన పరంగా సిద్ధపడండి. మీ ఇష్టం, అది ఎవరి బలవంతం లేదు. ప్రభు కావాలనుకుంటే, వాకింగ్ కావాలనుకుంటే, జీవితాలు మార్చబడాలనుకుంటే వచ్చేయండి. అభ్యంతరములనే లేదు. అలాగే ప్రభు కృప చూపితే వచ్చే ఆదివారం నుంచి 9-9:10 కల్లా పాటలు ఆపేయబడతాయి. ఎండలు పెరిగిపోతున్నాయి కదా. రేగుల కింద ఉంటున్నాం మనం, లోపల కూడా కాదు. మీ క్షేమం కోసమే. ఎవరు వచ్చినా రాకపోయినా ఇప్పుడు దాదాపు 2 గంటల నిమిషాలు పాటలు మొదలుపెట్టి తెలుసా. టైం ఎంత? 10:20. 8 గంటలకు ఆరాధన మొదలైంది. 8 2 గంటల 20 నిమిషాలు వాక్యానికి వచ్చేసరికి అన్నీ తగ్గించుకుంటాం. ఎందుకంటే 9:30 లేస్తున్నాను. దాదాపుగా 40 నిమిషాలు 50 నిమిషాలు స్తుతి ఆరాధన కానీ ఉత్తర వాక్యం చూడడం కానీ సరిపోతూ ఉంది, ప్రార్థనలు. అందుకే సరిగ్గా 9-9:10 కల్లా నిలబడతాను. 11 కల్లా మిమ్మల్ని పంపించేయాలి. 8 గంటలకి 11కి ఎట్టి పరిస్థితిలో కూడా దయతో సమయాన్ని గమనించుకుని త్వరపడాలని కోరుతున్నాను. అలాగే వచ్చిన మన యవనస్తులకి ఈ బాక్సులు మాత్రం జాగ్రత్త లోపల పెడుతున్నారు. ఎందుకు? ఈ మధ్య కొంది, సంవత్సరమే కొంది. వీటి ఖరీదు 25,000. అయ్యే బాక్సులు బయట అరింటి ఖరీదు కూడా అంతే దాదాపు. మిక్స్ ఈరోజు స్టేజ్ కొనాలంటే 15,000. 120 బాక్స్ కొనాలంటే 7,200 ఈరోజు కొనాలంటే. రోజుల తరబడి బయట ఎండ వాన దుమ్ము దులికి ఈరోజు ప్రార్థన అయిపోగానే బ్లోయర్ కొట్టి వాటిని కూడా లోపల పెట్టండి దయచేసి. ఎందుకంటే దేవుని సొత్తు, అవి మళ్ళీ కొనాలంటే మన వల్ల కాదు. అవి దొరకను కూడా. 10 ఏళ్ళ నుంచి మనకు దేవుని పనులు వాడబడుతున్నాయి. 10 ఏళ్ళ పైన ఏ ఇబ్బంది లేకుండా. దుమ్ము కుదురు వదిలేసినా కూడా ఇంకా జాగ్రత్త వాడుకుంటే ఇంకెన్నోళ్ళు వస్తాయి కదా. దయతో బయటన 120 బాక్స్ కానీ ఇవి స్ట్రేంజర్ కానీ దయచేసి లోపల పెట్టండి. మందిలో స్థలం ఉండగా ఒక ప్రక్కన పెట్టేయండి. మంచిది. వాక్యానికి వెళదాం. గత వారము ఆరంభించి 3 అంశాలు ధ్యానం చేసుకున్నాం. ఏంటా 3 అంశాలు చెప్పండి. గెత్సెమనేలో ప్రార్థన, ప్రభు బంధింపబడటం, పేతురు బొంకటం, అబద్ధమాట. ఈ దినాన మరి యొక్క భాగాన్ని చూద్దాం. మరి యొక్క భాగం మత్తయి సువార్త 27:1-2. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన బంధించి తీసుకుని పోయి రాత్రంతా కూడా గెత్సెమనేలో దాదాపుగా ప్రార్థనలో గడిపారు. ఆయన చెమట రక్తముగా మారినంతగా వేదన పడ్డాడు. తను తాను సిద్ధపరుచుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నాడు. తదుపరి ఇస్కరియోతు యూదా వచ్చారు, ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ఆయన నేరుగా ప్రధాన యాజకుడికి తీసుకువెళ్ళారు. ఇక్కడ ఒక మాట ఒకటి చెప్పండి సమాధానం. బంట్రౌతులు ఎవరు? సైనికులు ఎవరు?
రెండు రకాలు రాబడితే బంట్రౌతులు, సైనికులు కదా. చూసారా, మాకు స్వాతంగా క్లియర్ ఉండదు. బంట్రౌతులు, సైనికులు ఎవరెవరు చెప్పండి. వాళ్ళ తేడా ఏంది? వాళ్ళిద్దరు తేడా గడి దగ్గర ఉండేవాళ్ళ. మా బంట్రౌతులు గడి దగ్గర ఉంటారు. ఏడా కలెక్టర్ కాడనో ఎంఆర్ఓ కాడనో ఒకటి వేసుకుని ఉంటారు. వాళ్ళ బంట్రౌతు అంటారు. బంట్రౌతు అంటే ఒక అధికారి దగ్గరుండి సహాయం చేసి అటెండర్ లాగా. ఈ ప్రధాన యాజకులు బంట్రౌతులు వీళ్ళు. సైనికులు అంటే అధికారం గల వాళ్ళు, రాజుగారి దగ్గర పనిచేస్తారు. అర్థమైందా? ఇదే ఈ తేడా గుర్తుపెట్టుకోవాలి. బంట్రౌతులు అంటే ఈ ప్రధాన యాజకుల దగ్గర పనిచేస్తే దగ్గర పనిచేసేవాడు సహాయకరంగా. సైనికులు అంటే ఇక యుద్ధానికి కానీ ఏమైనా అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళకి అధికారం ఉంది. మొట్టమొదట బంట్రౌతుల చేత హింసించబడ్డాడు ప్రభువారు. వాస్తవానికి వాళ్ళకి అధికారము లేదు. ఉందా? లేదు. ప్రధాన యాజకుల్ని మెప్పు పొందటానికి, తమ యజమానులను సంతోషపెట్టడానికి ప్రభువుని గుద్ది ఉమ్మేసి అవమానించిన వాళ్ళు ఎవరు? బంట్రౌతులు కదా. వాళ్ళకి అధికారం ఉంది? అసలు లేదు. తీర్పు తెచ్చకుండా, నేరస్తుని రుజువు కాకుండా హేళన చేయడానికి అవకాశం లేదుగా. ఈరోజు కూడా గమనించండి, ఒకవేళ ఏమైనా హత్య చేసిన అనుకోండి, నిందితుడు అంటారు, నేరస్తుడు అంటారు. ఏమంటాడు? నిందితుడు అంటే నేరము మోహపడిన వ్యక్తి. ఇక వాద ప్రతివాదాలు అయిపోయిన తర్వాత లాయర్లు మాట్లాడి వీళ్ళు మాట్లాడి జడ్జి గారు ఇంకా తీర్పిచ్చాడు అనుకోండి, అప్పుడు నేరస్తుడు. అప్పటిదాకా నిందితుడు. ప్రభువును తీసుకొచ్చారు ఆ రాత్రిపూట. బంట్రౌతులు వీళ్ళందరూ లాక్కు వచ్చారు, ఈడ్చుకొని వచ్చారు. ఈ ప్రధాన యాజకుడి ఇంట్లో యూదుల ఆచార ప్రకారంగా తీర్పు తీరుస్తున్నారు. నేరం మోపడానికి కూర్చున్నారు అందరూ కూడా. రాత్రి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలందరూ వచ్చి కూర్చున్నారు. సన్నిహిత సభ అంతా ఉంది అక్కడ. 70 మంది ప్రభు నిలబెట్టారు, అడుగుతున్నారు. తప్పుడు నేరం మోపాలని చూశారు. ఏ నేరం మోపినా వదనకు పొంతన కుదరలేదు. చివరికి ప్రధాన యాజకుడు, నువ్వు క్రీస్తు అని అడిగితే ప్రభు అవును నీవు అన్నట్టే, మనిషి కుమారుడు మహిమగల తండ్రి సింహాసనం మీద కూర్చొని కుడిపాఠం రాస్తుండే ఆయన రాబోతున్నాడు, మీరు ఆయన చూస్తారని చెప్పగానే దేవదోషణని చెప్పి ఇక మరణానికి తగిన నేరం చేశాడని తీర్మానం చేశారు. వాస్తవానికి అధికారులు, ప్రధాన యాజకులకు మరణశిక్ష విధించే అధికారము లేదు. అంతకుముందు అయితే ధర్మశాస్త్ర కాలంలో అయితే రాజులు రాకముందు యాజకులే వాళ్ళ తీర్పే న్యాయం. ఇప్పుడు రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అది కాక రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కాబట్టి వీళ్ళకి అధికారం లేదు కాబట్టి ఆ మరణశిక్ష కోసమే పిలాతు కాడికి తీసుకెళ్ళారు. అయితే చూడండి, మత్తయి సువార్త వెళ్ళినట్లయితే 26వ అధ్యాయము 6వ 7వ వచనం. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. ఏం చేస్తారు చెప్పండి? ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను ఎంత హేయమైన క్రియ చేస్తున్నారో దేవుని కుమారుని పట్ల, దేవుని పట్ల. నేను మాట గుర్తు చేస్తాను. మనం అనుకుంటాం ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో, ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు కానీ ఆ ముందు 40 రోజులు కానీ ఎంత పశ్చాత్తాపడతాం మనం. అయ్యో నా ప్రభుని సిలువేస్తాను, ఏడుస్తావు, కన్నీరు కారుస్తావు. బైబిల్ అంటుంది మనం కూడా అదే పని చేస్తాం. ఎలాగా? ఎబ్రీ పత్రిక ఒకసారి వినిపింపబడి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం కదా, ఆత్మస్వరం రుచించిన తర్వాత తప్పిపోయిన వాళ్ళు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తున్నారు, బహాటముగా అవమానపరుస్తున్నారు కదా. ఈరోజు అయ్యో నా ప్రభుకి ఎంత శ్రమ వేదన ఆలోచించి నీవు గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా రక్షింపబడి వెలిగింపబడి పరలోక సమన్వరాన్ని రుచించిన తర్వాత తప్పిపోతే మనం కూడా ప్రభువుని బహాటంగా సిలువేస్తున్నాం, అవమానపరుస్తున్నామని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఉమ్మి వేశారు, అరచేతులతో కొట్టారు. క్రీస్తు అంటే క్రీస్తు అనే మాట ఎగతాళిగా వాడారు.
నిజంగా క్రీస్తు నమ్మితే పని చేసేవారు కాదు కదా. క్రీస్తు అభిషక్తుడు, వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య. కానీ ఎగతాళిగా క్రీస్తు నిన్ను కొట్టినవాడు ప్రవశింపు అని హేళన చేశారు. ఇదంతా కూడా గత వారం చూసాం. పేతురు బయట నుంచి చూస్తూ ఉన్నాడు. అందుకే కోడి కొయ్యగానే ప్రభు అతని వైపు తిరిగాడని చూసాం గత వారం. వెలువలిపోయి సంతాపపడి ఏడ్చాడు. తర్వాత 27వ అధ్యాయం ఉదయమైనప్పుడు, అంటే ఆ రాత్రంతా కూడా ఆ ప్రధాన యాజకుని ఇంటి క్రింద ఒక నేల మాగళిలో ప్రభువు నుంచారు. రాత్రంతా కూడా ఒక చిన్న ఇరుకు గదిలో దేవదోషణ చేసిన వాళ్ళకి వేసిన శిక్షణ కూడా బంధించే శిక్ష ఎప్పటికీ ఉంది. అది ఆ స్థలం, అది యెరూషలేములో కూడా పోయి చూస్తారు. ఆ రాత్రంతా ప్రభువును అక్కడ ఉంచారు. ఇరుకైన స్థలము, కూర్చోడం వీళ్ళు నిలబడే ఉండాలి ఆ రాత్రంతా కూడాను. నీ కొరకు నా కొరకు ప్రభు అంతా వేదన పడ్డారు. ఉదయమైంది, తెల్లవారుజామునే 6 గంటలలోపు కానీ ఆయనను యెరూషలేము ఈ చివరి నుంచి ఆ చివర పిలాతు యొక్క నగరకు తీసుకుని వెళ్ళారు. పిలాతు దగ్గర తీసుకుపోయారు. అయితే తర్వాత ఇప్పుడు మాట, యూదా పశ్చాత్తాపం రాయబడింది. దెబ్బలు తిని సమస్యలో ఉన్న స్థితిలో పిలాతు తనకై యెరూషలేమును చీచగా తీసుకెళ్లారు. ఇదే సమయాన యూదా పశ్చాత్తాపం చూస్తున్నాం. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు. కొన్నిసార్లు ఈ మధ్య ఒకరు ప్రశ్న అడిగారు నన్ను, ఎవరో గుర్తులేదు కానీ బైబిల్ స్టూడెంట్స్ అనుకుంటా, బైబిల్ క్లాస్, యూదా పశ్చాత్తాపడ్డాడు కదా అని ధ్యానం చేస్తే పశ్చాత్తాపడ్డాడు కానీ సరిచేసిన అవకాశం లేక పోయింది కదా. అప్పగించాడు. పశ్చాత్తాపడి డబ్బులు తిరిగిన మాత్రాన ప్రభువును వదిలిపెట్టారా? లేదు కదా. దాని ఫలితంగా ప్రభువు మరణానికి గురయ్యారు. అందుకు ప్రభు అంటాడే, నేను వెళ్ళాల్సిన వదిలిపోతున్నా కానీ నన్ను అప్పగించే మనిషికి శ్రమ, వాడు పుట్టగా ఉండే ఎడల వానికి మేలు అని ప్రభు చెప్పారు. యోధా వెళుతున్నాడు. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపము రాయబడింది ఇక్కడ. కానీ ఆ పశ్చాత్తాపానికి విలువ లేదు. సమయం గడిచిపోయింది. అర్థమైంది? రాత్రి ధ్యానం చేశాను, గుర్తుందా? ధనవంతుడు అక్కడ పశ్చాత్తాప ప్రయోజనం ఏమని చెప్పండి. ఎక్కడ? పాతాళం. పాతాళంలో మారు మనసు పొందే ప్రయోజనం లేదు. జీవితం ముగిసిన తర్వాత మరో మనసు పొందే ప్రయోజనం లేదు. అవకాశం, సమయం నేడు అనే దినం ఉండగానే, ఈ లోకంలో ఉండగానే యోధా జీవితంలో జరిగింది. మనసు గుచ్చబడింది, బాధ కలిగింది. ఆ 30 వెండి నాణాలు తీసుకెళ్ళాడు. మరలా 30 వెండి నాణాలు ఎన్ని రోజులు వస్తాయమ్మా చెప్పండి? ఏం కొందామని 30 వెండి నాణాలతోటి? 30 వెండి నాణ్యాలు. అది ఒక బానిస విలువ. ఎందుకు అంత చేయలేదంటే ఒక బానిస విలువ 30 వెండి నాణ్యాలు. మమ్మల్ని గుర్తు చేసుకో, లోకరక్షకుని సృష్టికర్త విలువ ఎంత? నువ్వు విలువ కట్టగలవా ప్రభువు ప్రేమకి? ఆయన దేహాన్ని విలువ కట్టగలవా? అధికారులు వెల కట్టారు. 30 వెండి నాణ్యాలు ఇచ్చారు యోధాకి. నేను అడుగుతాను, ఆ 30 వెండి నాణ్యాలతో ఏం చేసుకున్నాడు? ఏం సంపాదించాడు? సుఖముందా? కుటుంబం బాగుపడిందా? ధనవంతుడయ్యాడా? ఏం మేలు కలిగిందా? వాడి వల్ల ఊరు వచ్చింది. ఏమొచ్చింది? ఊరి. దేవునికి వ్యతిరేకంగా చేసి సంపాదించింది అని ఉంటుందా? అదే స్థితి. ఎందరో యోధాలు ఉన్న మనలో కూడా ఇస్కరేతు యోధాలం. ప్రభువుని అమ్మం కానీ అంతకు మించి చేస్తాం. ప్రభువుని అమ్మం కానీ అంతకు మించి డబ్బు కోసం విశ్వాసం కోల్పోతాం, సన్నిధికి దూరం అయిపోతాం కదా. అందులో ఒక మాట అడుగుతా, ఇదే టైంలో, ఆరాధన టైంలోనే మంచి విందు భోజనం ఉంది అక్కడ ఊర్లో. ఏం భోజనం అండి? ఎంతమంది ఉంటాం ఇక్కడ? వాళ్ళని అంటాడు ఏషావులు, ఒక పూట
కొద్ది కొరకు ఆయన చేస్తాం అయితే మనం దేవుని సన్నిధిని తోసేస్తాం. మనం తక్కువ కాదు. 30 వెండి రూకలు ఏం సంపాదించాడు యోధా? ఏం బాగుపడ్డాడు యోధా? నువ్వు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళి సంపాదించిన దాంట్లో ఏం బాగుపడ్డావు? జీవితం ఏమైనా మారిందా ఒక్క పూటతోటి? ఒకవేళ ఆ ఒక్క పూటతో జీవితం మారిద్ది అనుకుంటే పోవచ్చు, మనం కాదన్నాం. ఆ ఒక్క పూటతో నా బ్రతుకు మారిపోద్ది అనుకోండి, వాస్తవం కాదు? కాదే. ఇస్కరియోతు యోధా 30 వెండి రూకలు తీసుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాయి చేతిలో తెలుసా? 2 రోజులు. ఒక్కరోజే దాదాపు. శుక్రవారం రాత్రి వెళ్ళాడు. యోధా నుయాసం చేయన్నాడు. డబ్బులు తీసుకున్నాడు. ప్రభుని అప్పగించాడు. మాస్టర్ ఉరిపెట్టుకొని చచ్చాడు. అంతేనా? గురువారం రాత్రి శుక్రవారానికి ఉరిపెట్టుకొని చచ్చాడు. ఒక్కరోజు ఏమైందా సంపాదన? మేలా నేను ఆస్తి సంపాదించాడా? గజన నయం. ఎంత సంపాదించాడు? 4 మణుగుల వెండి కదా, 2 జతల బట్టలు, పెద్దోటను ఆశించాడు. కానీ 30 వెండి కోసం ప్రభువునే సృష్టికర్త అవ్వడానికి సిద్ధపడ్డ యోధా ఏమాడు చూడండి, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ 30 వెండి నాణ్యాలు మళ్ళా తీసుకెళ్ళాడు. ఎవరికాడికి? ప్రధాన యాజకులకు తీసుకువెళ్ళి పెద్దల వద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును. ఎందుకు ఈ పశ్చాత్తాపం అంటే, యోధా అనుకున్నాడు, నేను చేసిన పని ద్వారా నా యజమానికి శిక్ష వచ్చింది. నేను చేసిన పని ద్వారా, నేను చేసిన అన్యాయం, ఈ ద్రోహము ద్వారా నా ప్రభువును సిలువ వేస్తున్నారు, శిక్ష విధిస్తున్నారని చెప్పి ఆ శిక్షను చూసిన తర్వాత, ఆయన అవమానాన్ని చూసిన తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. కొన్నిసార్లు మనం చేసే పనులు ఇలాగే మనకు తెలియదు కానీ అనేక మందికి బాధను కలిగిస్తాయి. యోధా అనుకోలేదు. డబ్బాశతోటి ధనాశతో కండ్లు మూసుకుపోయి ఏం జరిగిందో తెలియలా. అప్పగిస్తే అయిపోతుంది అనుకున్నాడు. కానీ ఆ తరువాత వారు ప్రభువును చంపాలనున్నారని, సిలువేయాలనుకుంటున్నారని చూడగానే పశ్చాత్తాపం. అయ్యో, 30 వెండి కోసం నా ప్రభువును అప్పగించానా? కానీ ఏం ప్రయోజనం? ఆ మనుష్యుడు పుట్టకుండా ఉంటే మేలు అని ప్రభు అతని గురించి చెప్పాడు. తిరిగి తీసుకెళ్ళి డబ్బులు ఒక పూట ఉన్నాయి. కానీ తను చేసిన పని ఈనాటికి కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె ఖరీదైన అత్తరుతో ప్రభు పాదాలు అభిషేకించింది. ప్రభు అన్నాడు, ఈమె చేసే కార్యం ప్రతి చోట ప్రశంసింపబడును, అంటే ఘనపరచబడు. మరి యోధా చేసిన కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించుకునే కార్యం కదా. యోధా చేసిన కార్యము కొన్ని వేల సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు, ఈ వాక్యజనులు అందరూ కూడా యోధాలాగా ఉండొద్దు అనుకుంటారు. లేదు, యోధాలాగా ఉండకూడదు. వెళ్ళాడు, ఇచ్చాడు, ఒప్పుకోలే వాళ్ళు. నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపము చేసి తిని. ఏం చేశారంట? అప్పుడు ముందే లేదా పాపమని తెలియలా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది పాపమని తెలియలేదు. ఇప్పుడు తెలిసింది పాపమని. వాళ్ళు అంటారు, దాంతో మాకేం పని, నువ్వే చూసుకోపో, మా సంబంధం లేదు. ఇంకా అతడు అవిండి నాణ్యములు దేవాలయములో పారవేసి ఒక్క నాణ్యం ఖర్చు పెట్టుకున్నాడా? తినగలిగాడా? కనీసం 2 ఇడ్లీ కొనుక్కొని పడుతుంటే ఏమన్నా 2 ఇడ్లీ అన్నా చెప్పండి. దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకొని చచ్చాను. తన చావు కారణం ఏంటి? ఇప్పుడు చెప్తున్నాం ప్రశ్న. తన ఇస్కరియోతు యోధా అంత యవన కాలంలో ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి?
మామూలు మరణమా? కాదు, ధనాపేక్ష. అంతే కదా? అంతేకాదు, ధనాపేక్షతో కళ్ళు మూసుకుపోయి ఎవరికి ద్రోహం చేస్తున్నాడో కూడా తెలియదు. ఎవరో ద్రోహం చేశాడు? దేవునికి, తన స్నేహితుడిగా పిలిచిన వానికి, తన ప్రభువుకి, దేవుని కుమారునికి. చూడండి, ఆ ధనాపేక్ష గుడితనాన్ని కలుగజేస్తుంది. ఎట్లాగని సంపాదించాలంతే. నువ్వే లెక్క. ఈరోజు కూడా లోకం ఎలా ఉందంటే, నువ్వు ఎలా సంపాదించావని అడగడం. ఎవడుగుతారు? ఎంత ఉంది? అంతేనా? నువ్వు అన్యాయం చేయి, అక్రమం చేయి, 10 మంది మోసగించు, 10 మంది కన్నీటితో డబ్బు సంపాదించు, అది ఎవడు అడగడు. ఎవడవుతాడు? ఎంత ఉంది? అందుకే మనుషు దృష్టి ఘనమైన దేవునికి అసహ్యం. మనుషులు ఘనగించేదాన్ని దేవుడు అసహించుకుంటాడు. యోధా జీవితం ఏమైంది? ఊరి పెట్టుకొని చచ్చు. ఇక అవి పనికిరావు. ఇంకా డబ్బులు, అవి రక్తక్రయ ధనము, దేవాలయంలో వేయకూడదు. తెలుసా మీకు? కానుకలు ఇచ్చేవి కూడా అవి పరిశుద్ధంగా ఉండాలి. మీకు సంగతి చెప్పమంటారా? అన్యాయపు స్త్రీని, అక్రమమైన సంపాదన కానుక వేస్తే దేవుడు ఒప్పుకోడు. 1900 అయితే వేశ్యవృత్తి గురించి కానీ, కుక్క సొమ్ము అంటాడు కదా, దాన్ని అమ్మిన డబ్బులు కానీ తెచ్చి దర్శభాగం ఇస్తే దేవుడు ఇస్త్రీ కొడతాడు. కొన్ని ధనం ఉంది, అది దేవుని సంగతి తేకూడదు. హృదయాలే కాదు, మనం ఇచ్చే కానుకలు కూడా పవిత్రంగా ఉండాలి. అన్యాయపు సంపాదన దేవుని దగ్గర తీసుకొస్తే అది శాపమే తప్ప ఆశీర్వాదము కాదు. ఈరోజు మందిరాలు కట్టడానికి అంతా అన్ని డబ్బులు అడిగారు. వాస్తవా కాదు? చర్చి కట్టాలంటే రసీదు పుస్తకం బయలుదేరుతారు. ఎందుకు? ఎవరో బాధ్యత సంఘటన, విశ్వాసుల బాధ్యత. అంటే ఎవరి దగ్గర పోనక్కర్లేదు. ఎంతదైనా కట్టుకో, పురుగుడిలో నష్టం లేదు. కానీ అన్యుల దగ్గర తీసుకొని, విశ్వసింపని వారి దగ్గర తీసుకొని, ఏ రాజనగర్ దగ్గర తీసుకొని కట్టావంటే దేవుని మహిమ అందులో ఉండదు. ఎందుకు? అది ఏ సొమ్ము? అది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అది చెప్పండి. యోధా లాంటి వాళ్ళే ఎంతమంది మోసం చేసి సంపాదించిన డబ్బు అది. దాంతో మందిరం గడితే దేవునికి ఇష్టమా? చెప్పండి, ఇష్టమా? కానీ దేవుని కొరకును బట్టి మన మందిరం అంతా కూడా విశ్వాసం సహాయం. ఒక్కరు బయట వాళ్ళు ఒక్క పైసా ఇచ్చి ఎరగరు, ఎవరిని అడిగి ఎరగరు. మీరు ఇచ్చినవే, మన ప్రయాసే, మన కష్టమే. గర్వంగా చెప్పుకుంటారు ప్రభు దగ్గర, ప్రభువా విశ్వాసుల సహాయం, కష్టపడ్డారు, కట్టారు, కానుకలు ఇచ్చారు. ఒక్క పైసా బయటకు తీసుకుంటే ప్రభు చూస్తారు. ఎవరిని అడగం. మన పోయి కూర్చుంటీరా? ఎంతమంది స్నేహితులు లేరు? లక్షలు ఇస్తారు, కానీ దాంతో దేవుని మందిరం కట్టకూడదు. క్షమం కాదది. మందిరంలో ఏముందమ్మా? గుడిసెలో కూర్చొని, పూరింట్లో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉంటాడు. కానీ వాక్యానుసారం కాకుండా దేవుని చిత్తంగా కూడా కట్టావంటే అది నీకు శాపమే. ఇదిగో ఈ సొమ్ము సంపాదించి ఎక్కడ వేశారు తెలుసా? ఇంట్లో కూడా ఇలా ఆఖరికి దేవాలయంలో పడేశాడు. ఎందుకు? అట్టైనా దేవుడు క్షమిస్తాడేమో అని. యోధా ఎక్కడ వేసాడు ఆ డబ్బు? మనంగాడు అంతే. అక్రమ సమానం దేవుడికి ఇచ్చేస్తే క్షమిస్తానుకుంటాయేమో. ఉంచలా. ఈ ప్రాణయాజకులు ఏం చేస్తే చూడండి, డబ్బులు తీసుకొని, ప్రాణయాజకులు అభినానములు తీసుకొని, ఇవి రక్తక్రయ ధనము కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయకూడదు. ఎక్కడ? ఏది కానుక పెట్టంటే ఇదే. ఏదమ్మా? అది వారు వేస్తుంటాంగా. ఏ డబ్బు? బహు జాగ్రత్త. నీ కష్టాజితము, నీ జీతము, న్యాయమైన సంపాదనలో డబ్బులు అక్కడ పడాలి. అందుకే ఆశీర్వాదం అలా తీస్తేనే. దొంగతనం చేసింది మపాష్ గారు ఉన్నారు. ఎవరు? స్వాతరాజు గారు. తెలుసుగా, టీవీలో చెప్తారు. స్వాతరాజు గారు పాలదిన గారికి ట్రాన్స్లేట్ చేస్తారు. పొట్టిగా షూట్ వేసుకుంటారు కదని. ఆయన సామర్ల కోట సంఘం
ఇటంతా ఇక సామలకోట పెద్దాపురం అంటే మనకు చెప్పవలసిన లేదు. ఎలాంటి వాళ్ళు ఉంటారు. వారికి లక్షలు వస్తాయి కానుకలు. ఎంత? లక్షలే. కట్టలు తెచ్చేస్తారు అందులో కానుకలు పెట్టి. ఒక స్నేహితుడు చెప్పాడు ఇలాగా, అనా ఆ సంఘంలో 50,000 తక్కువ అంటే ఆదివారం పూట. ఏ సంపాదన అది? అక్రమ సంపాదన. కానీ దేవుడు మెచ్చుతాడు? కుదరదు. అందుకే పేద విధవరాలు ఎంత ఇస్తుందండి? 2 కాసు. తన సంపాదన యావత్తు అక్కడ తన జీవనం అంతా ఇస్తుంది. ధనవంతులు ఎంత వేసినా ప్రభు ఒప్పుకోలా. ఇదిగో ఈ రక్త క్రయధనాన్ని కానుకల పెట్టెలో వేయకూడదు అని చెప్పుకొని, కాబట్టి వారు ఏం చేయాలి? డబ్బుని తీసుకున్న వాడు చచ్చాడు, ఏం గుళ్ళో పడేశాడు, ఈ దేవునికి వాడకూడదు. కాబట్టి వాటిని ఏం చేస్తారు తెలుసా? మనలో కొంతమంది ఉన్నారమ్మా, డబ్బులు తీసుకు లోపలేస్తున్నారు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. దారిని పోతే 10 రూపాయలు కనపడ్డాయి అంటే కదా, గుర్తొచ్చిందా? దొరికిన డబ్బులు చేడేస్తారు. అన్నా నాకు దొరికింది, అది తీసుకొచ్చి చేయబోతున్నారు. అది కూడా వేయకూడదు. అది ఏ డబ్బు నీకు తెలుసా? తెలియదుగా. ఒక పేదోడికి మంది మాత్రం దేబాక, ఒక పేదోడికి అన్నం పెట్టు, వస్తావు కదా? అది ఏదనం తెలియదుగా. దేవుడు కఠినంగా ఉంటాడు వాటి మీద. ఇది రక్త ఖరీదనం కాబట్టి కానుక బిడ్డలు వేయకూడదని చెప్పి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశంలో, చూసారా, పేదలని పరదేశంలో పాతి పెట్టుటకు కుమ్మరి వారు ఆఖరికి ఆ డబ్బు శ్మశానానికి తయారు. దీనికి ప్రభువు నమ్మి సంపాదించిన ఆ 30 వెండి రోకలతో పొలం వచ్చింది ఆ కాలంలో. ఏంటి ఆ పొలం? ఎవరి కోసం ఆ పొలం? పరదేశంలో బాధి పెట్టడానికి. ఏమైనా ఉపయోగం ఉందా? అలా అయిపోద్ది అనమాట అక్రమ సంపాదన. యోధా పోయాడు, డబ్బు పోయింది, ఆ డబ్బు శ్మశానం అయింది. ఒక మాట చెప్పాలి, డబ్బు కూడా శ్మశానానికి చేరింది. డబ్బు కూడా ఎక్కడ చేరింది? అది ఒక ప్రవచనం. అందువలన ఈ రోజు వరకు కూడా ఆ పొలానికి అకెల్దం అనగా రక్త భూమి అనే పేరు పెట్టబడింది. 8వ చెప్పడం నెరవేరింది. ఇక ప్రభువుని పిల్లల దగ్గర తీసుకువెళ్ళారు. పిల్లల దగ్గరికి సమస్యల్ని దెబ్బలు తిని ముఖం మీద ఉమ్మి వేయబడి నిరసించి ఉన్న ప్రభువును మరలా యెరూషలేము ఆచూరు తీసుకెళ్లారు. పిలాతు న్యాయస్థానానికి. పిలాతు ముందు నిలిచాడు ప్రభువారు. ఈ మాట చెబుతుంది బాధ కలిగితే అంటే 11వ వచనము, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అధిపతి ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. మన ప్రభువుని ఆయన ఎదురుగా నిలవబెట్టారు. ఎవరైనా సర్వలోక న్యాయాధిపతి. చిన్నవారేమి పెద్దవారేమి వాళ్ళందరూ కూడా ఒక దినాన ఆ న్యాయపీఠం ముందు నిలబడాలి. అలాంటి ప్రభువు సామాన్యమైన రోమా గవర్నర్ ఇట్లా తల ఉంచుకు నిలబడ్డాడు. ఎందుకోసం తెలుసా? మన శిక్ష ఆయన భరించడానికి. నీ కొరకు నా కొరకే నిలబడ్డాడు. అడుగుతున్నాడు, యూదుల రాజు నువ్వేనా అని అడుగు. ఆయన యేసు అతను చూచి అతని తల ఉంచుకున్నాడు కదా, డైరెక్ట్గా చూచి నువ్వు అన్నట్టే. ప్రధాన యాజకులు పెద్ద ఆయన మీద ఎజ్రా పాల్ ఏందో ఆడుతున్నారు. తప్పు. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమి ఒక్క పిల్లలతో మాట్లాడాడు అంతే. యూదుల రాజువా నువ్వు అన్నట్లా అన్నాడు. ఇక నేరం మోపేవాళ్ళు వచ్చి ఎన్ని నేరాలు చెప్పినా ఏం మాట్లాడలేదు. పిలాతు వీరు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారు చూసావు కదా, వెళ్ళలేదని అడిగితే ఆయన ఒక్క మాట అయినా జవాబు చెప్పలేదు. పిలాతుకు అర్థమైపోయింది అన్యాయంగా యేసుతో ఆయన అప్పగించారని.
ఆ కాలం ముందు బరబ్బా ప్రసిద్ధి ఖైదీ ఉన్నాడు. ప్రతి పండక్కి మనకు కూడా ఆగస్టు 15 కొంతమంది ఖైదీ విడుదల చేస్తారు కదా, యావజ్జీవ శిక్ష పడ్డ వాళ్ళని కూడా సత్ప్రవర్తన పేరు మీద కొంతమంది విడుదల చేస్తారు ఆగస్టు 15. అలాగే అప్పుడు ఈ ఆచారం అప్పుడు కూడా ఉందని. ప్రతి పండక్కి, పస్కా పండుగకి ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉంది. కాబట్టి బరబ్బా అనేవాడు గొప్ప బందిపోటు దొంగ ఉన్నాడు అన్నాడు హంతకుడు. జనులు ఆ ఖైదీని విడుదల చేయమని అడిగారు. ఇదే సమయాన 19వ వచనం చూస్తే 17 చూద్దాం. 17 కాబట్టి జనులు కూడా వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? ఇక్కడ ప్రజలకు కూడా 2 ఛాన్సులు ఇచ్చాడు ప్రభు. ఒకవైపు ప్రభు ఉన్నాడు, చెరసాలో బరబ్బా ఉన్నాడు. బరబ్బా బందిపోటు దొంగ, ఎందరో చంపినవాడు, దోచుకున్నవాడు, సైనికులు పట్టుకొని బలవంతంగా పట్టుకొని చెరసాల వేశాడు. చరణకాలంలో చెరసాల ఉన్నాడు. ప్రతి పండుగ ఒక ఖైదీని విడుదల చేసేవాడు. కాబట్టి పిలాతు అడుగుతున్నాడు, ఆల్రెడీ లైన్లో బరబ్బా ఉన్నాడు, ఇప్పుడు బరబ్బా కావాలా, ఇదిగో క్రీస్తనబడి యేసు విడుదల చేయమంటావని 2 దారులు, 2 ఆలోచనలు పిలాతు ప్రజల ముందు పెట్టాడు. ఇప్పుడు నేను ఏమిటి చేసుకోవాలి? ప్రజలే. మన ముందు కూడా ఈరోజు 2 దారులు ఉన్నాయి, 2 ఛాయిస్లు ఉన్నాయి. ఇరుగు మార్గం ఒకటి ఉంది, విశాల మార్గం ఒకటి ఉంది. దేవుని రాజ్యం ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. పరలోకము, నరకము. నీతివంతమైన జీవితం ఉంది, నీతి లేని పాపపు ఇచ్చిన జీవితం ఒకటి ఉంది. మనం ఏం కోరుకుంటాం సాధారణంగా? ఇరుకు మార్గాన్ని పోవడానికి ఎవడు కూడా ఇష్టపడడు. ప్రభు అంటాడన్నమాట, దీనిలో ప్రవేశించేవారు బహు కొద్ది మంది. మనకంతా అంత విశాలమైన సంతోషభరితమైన రాత్రి మనం చూసారా, బహుదినము బహుగా, ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు ఎవరు? ధనవంతుడు. ప్రతి దినము. ఇక రోజు వెళ్తే 5 స్టార్ హోటలే, మన లెక్కలో చెప్పాలి. ప్రణవ, తిను, తాగు, సంతోషం. ఏమైంది ఆఖరికి? ఎందుకు ఈ ఆతన? ప్రతిరోజు అంటే ఆదివారం లేదు, శాంతం లేదు, క్రిస్మస్ లేదు. అసలు క్రిస్మస్లో ఇంకెక్కువ మన వాళ్ళకి కదా, పండగ అని చెప్పి అదొక కారణం అయిపోద్ది. క్రిస్మస్ రోజున ఇంకా గొప్ప పాపం కూడుకుంటారు. ఆ రోజు దేవుని పేరు చెప్పి డ్యాన్సులు చర్చిలో. పాస్టర్ గారు ప్రార్థన చేయాలి ముందుగా, ప్రభువా ఈ సంతోషమైన ఈ సమయాన్ని జాగ్రత్తగా నీ నాయకత్వాలు జరిగించు అని దిగ్గానే ముందు చిన్నపిల్లల డ్యాన్స్, చిన్నపిల్లల పాట, వచ్చిన నాటిగా ఇక మొదలవుతాయి. వాళ్ళు దిగిన తర్వాత ఏంటి రికార్డింగ్ డ్యాన్సులు, డ్రామాలు. అమ్మా చాప చంగన పెట్టుకుని పోయారు చూస్తారా, అది కూడా చెప్పాలి దేవుని లెక్క. ఏంటిది? వాటర్ బాటిల్. మందిరానికి వాటర్ బాటిల్ మళ్ళీ అమ్ముతారు. మళ్ళీ ఏం మిస్ అయ్యిద్దని వాటర్ బాటిల్ తినటానికి సంచి పట్టుకొని చాప చంగన పెట్టుకుని పోయారే, అది కూడా లెక్క చెప్పాలి. ఎవరికి? మర్చిపోవద్దు. అన్నీ 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 నవ్వటానికి ఎంత బాగుందో రేపు వాడు ఏడుస్తాం. అది అంటాడు, మీరు ప్రతి దినం ముందుగా క్రిస్మస్ రోజు బహుగా సుఖపడ్డాడు అంటాడు దేవుడు. ఏ రోజు? అసలైతే నైట్ ప్రేయర్ అయితే టైం తీసుకునేవాడు, ఆడ మైకు మోగుతుంటే ఎప్పుడు వెళ్తాడు అన్నాని. ఇప్పుడు తగ్గాడు కానీ దేవుని దేవల్ల. ఒకప్పుడు మైకు మోగుతూ ఉండి పాటలు వచ్చే కొద్దీ నాసే చూస్తారు, ఏడు మోగ పిల్లల్లాగా, ఎప్పుడు వదులుతారా పోదామని. నిజం, ఆ బ్యాచ్ పోయాడు. చిన్నపిల్ల కాబట్టి అప్పుడు వాళ్ళకి సరదా. ఆయన వదిలితే పరారు, మళ్ళీ ఆడదాల ఎక్కడ చెప్పలేదు కూడా, కుదరదు. పండగ రోజులు మరి ఇక న్యూ ఇయర్ అంటే ఇంకా దారుణం. న్యూ ఇయర్ అంటే ఇక 31 9 గంటలకు మొదలు పెడితే తెల్లారింది కూడా తెలియదు. మరి ఆ రోజు ఈవెంట్లు ఉంటాయి, మరి దారుణంగా సిటీలు అయితే మనకు తక్కువ కానీ కదా, టిక్కెట్లు పెట్టి 20,000 30,000 కొనుక్కొని తిన్నంత తినేవాడు, తాగినంత తాగేవాడు. ఏం చేయటానికి?
దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా శ్వాసమంతా కాపాడని స్తోత్రమని అనకుండా కదా, అంత దారుణమైన స్థితి కదా. ఎన్ని లెక్క చెప్పాలి కదా, ఇవన్నీ లెక్క చెప్పాలి. 2 ఛాయిస్లు పెట్టాడు పిలాతు. ప్రభువు కావాలా, బరబ్బా? దేవుడు కావాలా, లోకం? నీతి కావాలా, దుర్మార్గత కావాలా? మనం ఏం కోరుకుంటాం చెప్పండి? బరబ్బనే కోరుకున్నారు అందరూ. మనం కూడా అంతే, బరబ్బనే. బరబ్బ అంటే ఆ 10 దొంగనే కాదు, లోకము, లోకాశలు కదా. లోకాన్ని ప్రేమించే జీవితం, నా ప్రాణమా తిను తాగు సంతోషించు. ఇప్పుడు పెద్ద కేకలు వేస్తారు, ఏమన్నా బరబ్బే కావాలి, బరబ్బే కావాలి. 17వ వచనం, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని అడిగాను. ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించుదని అతడు ఎరిగి ఉండాను. అదే టైంలో, అదే రాత్రి పిలాతు భార్యకు కల వచ్చింది, ఒక దర్శనం. ఈయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, కబురు వచ్చింది. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటే ఈ తెల్లవారుజామున అతని గురించి నేను కలలో మిక్కిలి బాధ పడితేనని వర్తమానము చీటి వచ్చింది. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఏమని భార్య రాసినట్టుంది, అయ్యా ఆయన నీతిమంతుడు, ఈ పొద్దున్న కల్లో ఆయన గురించి నేను చాలా బాధ పడ్డాను, అదికేం చేయొద్దు అని వర్తమానం పంపింది. కానీ పిల్లలందరూ కట్టగట్టి ఆఖరికి పిలాతు మీదే నేరం మోపారు. నువ్వు కానీ క్రీస్తు విడుదల చేస్తావంటే కైసరు శత్రువు చక్రవర్తికి అని చెప్పి ఆయన బెదిరించారు. ఆఖరికి గవర్నర్ ఒక కీడు చేయటానికి ఎంతగానో తెగిస్తారు కదా మనుషులు, తమను కొంత నెరవేర్చుకోవడానికి. వారికి తెలియలేదు ప్రభువును సిలువేస్తున్నారని. వారి దృష్టిలంతా కూడా ఇదిగో ఈయన మాకంటే గొప్పవాడు అవుతున్నాడు, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ప్రజలకు మమ్మల్ని లెక్క చేయరు, లోకమంతా ఆయన వెంట వెళ్ళింది అని అసూయ. అంతే, ఇంకేం లేదు. అసూయ ఒక మనిషిని ఎంత పని చేస్తుందో చూడలేదు. లోకమంతా ఆయన వెంట వెళ్ళాను, ఎవరు లెక్క చేయట్లేదు. ప్రభు చేసే అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ జనసమలు వెంబడించడం చేశాయి. ఇక తమ ప్రాబల్యం తగ్గిపోతుంది, యూదా మతం నాశనమైపోతుందేమో, పిల్లలంతా వెళుతున్నారని ఆ మత పిచ్చితో ప్రభువును చంపడానికి సిద్ధపడ్డారు. 2 ఛాయిస్లు పెట్టాడు పిలాతు, మీకు ఎవరు కావాలో మీరే కోరుకోండి, బరబ్బనా క్రీస్తున. వారు బరబ్బనే అనిరి, వారు బరబ్బనే. 20వ వచనం, యాజకులు పెద్దలు బరబ్బను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అంటే వారితో మాట్లాడి మీరు కేకలు వేయండి, అధిపతి మాట వినపడకూడదు, కేకలు వేయండి, ప్రేరేపించారు. అధిపతి యుద్ధంలో నేను విడుదల చేయాలని మరలా అడుగుతున్నాడు. బరబ్బని అన్నారు. పిలాతు, క్రీస్తునబడే యేసును నేనేం చేతున్నగా సిలువ వేయము. సిలువ అనగానే మనకెంత చిన్నతనమో. మనకు కనబడేవారు 2 చెక్కలే, అటు ఇటు కనబడే చెక్కలే సిలువ అనగానే. మన ఇంట్లో ఉంటాయి, మందిరం మీద పెడతాం, పెద్ద సిలువలు ఉంటాయి. సిలువ అనగానే గుర్తు రావాల్సింది కాదు, ప్రభు అయిన క్రీస్తు. ఆయన కాచిన రక్తం, చీల్చబడి ఆయన శరీరము, నలుగొడబడి ఆయన దేహము, ముఖం మీద ముళ్ళకిట పెట్టబడి లోపలికి ముళ్ళు దిగిపోయి కారుతున్న రక్తము, ప్రక్కలో బల్లెపోటు, ముఖం మీద వేయబడే ఉమ్మి,
ఎగతాళి, ఏలన, అవమానము ఇది కనపడాల్సిన అంటే ధనవంతులు బంగారు పుస్తకం చేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఏం ప్రయోజనం? శిలువ చెంత కూర్చోవాలి. మనం నీ హృదయంలో ప్రభువుని తలుచుకుంటూ, ఆ శిలువను తలుచుకుంటూ, ప్రభువా నా కొరకు శవపడ్డావా నీవు తండ్రి అని ఆయన పాలు చెంత కూర్చుంటే తప్ప మనకు రక్షణ. సిలువేయము సిలువేయమని కేకలు వేసి ఆ కాలంలో ఇక ఎంత ఘోరమైన నేరం చేసిన చేసే శిక్ష. కాళ్లకు చేతులకు చీరలు కొట్టి వేళ కడితే కొన్నిసార్లు రోజులు సిలువ మీదే ఉంటారు. ఆకాశ పశువులు తింటూ ఉంటాయి, కళ్ళు పొడుస్తుంటాయి. ఊరు పెట్టేస్తే ఏమని చెప్పండి? ఆకాశ పశువులు వచ్చి కళ్ళు పీకుతుంటాయి, కొరుక్కుతుంటాయి, గద్దలు బతికుండగానే అంత వేదన. అది మనకు అర్థం కాదు. సిలువ అనగానే నవ్వుకుంటా, సిలువ పాటలు పాడుకుంటా, ఆనందంతో కేకలు వేస్తాం మనం. వీళ్ళలాగే సిలువేమో సిలువేమో. సిలువలో క్రీస్తు కాచిన రక్తం కానీ, ఆయన పడ వేదన కానీ, ఆయన అవమానం కానీ, ఆయన బాధ కానీ నువ్వు ఈరోజు అర్థం చేసుకుంటే ఆయన పాదాల చెంత కూర్చుంటావు మౌనంగా. ఎందుకు ఇంకా ఈరోజు కూడా క్రీస్తు ప్రభువు సిలువ అంటే నీకు విలువ లేదు అంటే, సిలువను కేవలంగా ఒక చక్క సిలువగానో మరణానికి సాధుగా చూస్తున్నావు తప్పితే ఆ సిలువలో క్రీస్తున్నాడు, ఆయన సిలువ వేయబడ్డాడనే సంగతి మర్చిపోతున్నావు. మరి మాట చెప్పమంటారా? క్రీస్తు వారికి ముందుగా కొన్ని లక్షల మంది సిలువ వేయబడ్డారు, కొన్ని లక్షల మంది. కానీ క్రీస్తు ప్రభు తరువాతే సిలువకు విలువ వచ్చింది. అర్థమైందా? సిలువకు విలువ ఎవరు తీసుకొచ్చారు? ప్రభు అయినా యేసుక్రీస్తు. అలాగే ఏ యోగ్యత లేని నాకు నీకు విలువ కావాలంటే ఆయన రావాలి. లక్షల మందిని రోమా చక్రతో సిలువ మీద చంపారు. అప్పుడు సిలువ అంటే ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దేవుని కుమారుడు మన ప్రభు సిలువ మీద మరణించాడో ఆ దినాన సిలువకు విలువ వచ్చింది. అలాగే ఏ యోగ్యత మన జీవితాల్లో ఎప్పుడైతే సిలువ క్రీస్తుని ప్రతిష్ఠించుకుంటామో మనకి విలువ. సిలువ లేకుండా నీకు నాకు విలువ లేదో గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభు వారి సిలువ నీకు నాకు విలువ ఇచ్చింది. విలువైన రక్తంతో నిన్ను కొన్నాడు, అందుకే రక్తంలో కడగబడాలి. సిలువేమో సిలువని కేకలు వేశారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేసిన అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. మరి ఎక్కువగా క్రీస్తు నిరపరాధని పిలాతుకు తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు. తన భార్య కబురు చేసింది, తలుచుకుంటే విడుదల చేయగలడు, అధికారం ఉంది కదా. లేదా 1000 మంది అరిసినా కూడాను న్యాయాధిపతి ఏది చెప్తాదే ఫైనల్. అలాంటిది తెలిసి కూడా ఒక నిరపరాధిని మరణానికి అప్పగించి చేతులు పడుకుంటే సరిపోద్దా? ఏం కడుక్కున్నాడండి? మనం చేసేదేగా. నేనే తిట్టు లోపల గురించి 2 కన్నీళ్ళు కాల్చి ప్రభువా క్షమించే, నేను క్షమించే ప్రాతులాగి 2 కూర్చొని మాట్లాడతావు బయట, ఇంట్లోకి వచ్చి రాత్రి అంగా ముసుకేసుకుని ప్రభువా క్షమించిన ఆయన. పిలాతులో మనం కూడా యోధాలో ఉన్నాం, పిలాతులో ఉన్నాం మనలో లేరా? చూడ పిలాతు ఏం చేశాడు? పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ఎందుకు ఇంకా ఈయన చక్కగా ఈయనకి అధికారం ఎందుకు ఇంకా ఈయనకి? నిరపరాధం తెలుసు కదా. తెలిసి గ్రహించి నీళ్లు తీసుకొని కడుక్కుంటే సరిపోద్దా? ఏమా నీళ్లు తీసుకొని అందరం ముందు ఒక నీతిమంతుల్లాగా చేతులు కడుక్కొని ఈ నీతి మంతుని రక్తం వచ్చి నేను నిరపరాధిని మీరే చూసుకోండి. ఏమంటున్నారండి? చెప్పండి. పిలాతు చేసిన పని ఏంది? మనమే అక్కడ కనపడేది, పిలాతుతో కనపడే రోజు మనమే. ఏమేం చేస్తాం? తలస్నానం చేసుకుంటే పోయా.
ఏమైనా చేస్తాం, ఇంటికి ఇస్తే పోతాం. ఏమైనా చేస్తాం, 3 మునకలు ఇస్తే ఇదేనా? నేను చెప్తున్నాను, రేపు పిలాతు కూడా క్రీస్తు ప్రభువు న్యాయపీఠం ముందు నిలబడాలి. తను చేసిన అన్యాయానికి లెక్క చెప్పాలి లేదు. పిలాతు తెలిసి నన్ను అప్పగించేవాడు. ప్రభువే అడుగుతాడు. అడిగేది ఎవరో కాదు, ప్రభువే. ఒక దిన ఆయన తల ఉంచినప్పుడు అప్పుడు అడుగుతాడు, సిలువ ఈ క్రీస్తే చేతులు అడుక్కొని గిన్నె తెప్పించుకొని అందరం ముందు షో చేస్తే సరిపోద్దా? కుదరదు కదా. నేను నిరపరాధిని. ఎలా అవుతాడు నిరపరాధి? ఎలా అవుతాడు నిరపరాధి? ఈ నీతిమంతుని రక్తము గుచ్చి నీతిమంతుని ఒప్పుకుంటున్నాడు. మళ్ళా ఒప్పుకుంటే సరిపోదుగా, దాని తగిన జీవితం. నీతిమంతుని రక్తం గుచ్చి నిరపరాధిని అని చెప్పి చదువు కడుక్కున్నాడు. మీరే చూసుకోండి అంటే ప్రజలందరూ వాని రక్తం మా మీద, ఈ రోజుకి అదే రక్త ప్రోక్షణ వాళ్ళ మీద ఉంది. ఆ నిరపరాధి రక్తం చెప్పిన నేరం కాబట్టి ఇశ్రాయేలు చెదరిపోయారు. తెలుసా? ఇశ్రాయేలు ఈ రోజుకి మొన్న 2000 సంవత్సరాల తర్వాత 1945లో ఒక రాజ్యంగా అంతవరకు చెదిరిపోయారు. చరిత్ర అది. యేసుక్రీస్తు చనిపోయారు. ఇక రోమీయులు బహువిచ్చలవిడిగా రాజులు వచ్చే క్రూరులు హింసిస్తే చెదిరిపోయారు. అందరూ కూడా దేశాలు బట్టి. మన దేశంలో కూడా అక్కడ పారిపోయొచ్చు. బాపట్ల కూడా ఉన్నారు యూదులు. వాళ్ళకు సినగోగు సమయం మీద ఉంది. ఇక్కడ కూడా కాశ్మీర్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు. అన్ని దేశాలు చెదిరిపోయి 1945లో మనకంటే స్వాతంత్ర్యం ముందు 2 ఏళ్ల ముందు చిన్న రాజ్యంగా ఏర్పడింది. 2000 సంవత్సరాలు వాళ్ళ మీద రక్తాపరాధం రాజ్యమే లేదు. సౌలు, దావీదు, సొలొమోను 21 మంది రాజులు ఎడిపోయారో కదా. వాళ్ళ నోటి తప్పుకునేమని ఆ పాపం మా మీద, ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. ఎంత అవివేకమైన మాట కదా ఈ మాట. చక్కగా చదువుకొని పక్క తప్పుకుంటే రెచ్చిపోయి మా మీద, మా పిల్లల మీద మోపాడు దేవుడు. చల్లా చెదిరిపోయే కుటుంబాలు చల్లా చెదిరైపోయాయి. రాత్రి జ్ఞాపకం చేస్తున్న అనాలోచనగా ఎవరికైనా కీడు చేయాలని నువ్వు సంకల్పించావంటే అదే కీడు మన నెత్తి మీదకి వస్తుంది. ప్రభు చెప్పేది, నువ్వు ఏమి ఇచ్చుతావో దాన్నే కోస్తావు. నువ్వు అవమానించావా, అదే అవమానం నీకు. ఏమైనా దూషించావా, అదే దోషం నీకు. ఎవరి మీద చెడు ప్రచారం చేసావా, నీ గురించి అదే వస్తుంది. ఏమైనా మోసం చేసావా, అదే మన దేవుడు తన మీద తీసుకొస్తాడు. ఏమి ఇస్తామో దాన్నే వస్తాం. ఇక వెంటనే అధిపతి సైనికులు, ఇప్పుడు సైనికులు ఎంటర్ అయిపోయారు. అప్పటిదాకా బంటరు అవుతుంది కదా, ఇప్పుడు సైనికులు ఏం చేస్తారు తెలుసా? అందుకు ప్రజలు అందరూ వాళ్ళ రక్తం మా మీదనో మా పిల్లల మీద ఉండునుగా కానీ అనిరి. అప్పుడు అతడు వారికి కోరినట్లుగా బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొడాలతో కొట్టి సిలువ. ఇది మరొక శ్రమలో మరొక గొప్ప చివరి ఘట్టం. ఈ కొడలు కొట్టే శిక్ష ఎలా ఉంటుందంటే, ఈ 4వ దశలో నేరస్తుని దిగంబరిగా చేసి ఒక కొయ్యకు స్తంభాన్ని కట్టేసి, ఎత్తుతో కొన్న కొయ్యి కట్టేసి, 2 చేతులు కొయ్యి కట్టేసి, ఆ కోడ ఎలా ఉంటుందంటే సన్నటి కర్ర, దానికి శ్రమతో పేడిన తాళ్ళు ఉంటాయి, వాటి మధ్య శీలలు సీసపెంకులు కూర్చుంటాయి. వీపు మీద కొట్టినప్పుడు అవి లోపలికి దిగిపోయి శీలలు సీసపెంకులు లాగుతారు. ప్రభు గురించిన ప్రవచనం ఉంది, నాగట్టి వాని చాలవలే నా వీపు దున్నా పడేను కదా. అసలు చాలామంది అక్కడే చనిపోతారు, సుధా కూడా రారు. అనేక మంది ఆ కోడ శిక్ష సమయాన్ని చనిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ
ప్రభు అలా చనిపోవడం దేవుని చిత్తం కాదు. ఆయన సిలువేయబడాలి. తన ప్రాణం పెట్టేదాకా ఎవరైనా ప్రాణాన్ని తీసుకోలేరు. వాడికి 40 దెబ్బలు, వీపంతా దున్నబడింది. నాకడే చాలా వలైపోయింది వీపంతా కూడాను. చర్మం పేలికలుగా, కండలు పేలి వేలాడుతూ ఎముకలు కనిపిస్తున్నాయి వీపు మీద. సుకుమారమైన ఆ దేవుని కుమారి ప్రశస్త దేహము నలగొట్టబడి నీ కోసం, నా కోసం. అందుకే ఆయన పొందిన దెబ్బలతో మనకి స్వస్థత. ఎలా వచ్చింది స్వస్థత నీకు నాకు ఈరోజు? ఆయన వీపు దున్నబడింది, కొడవలతో చేర్చబడింది ఆయన దేహం. ఎంత చక్క పడతామో కొడవలతో కొట్టబడిన దేహం వచ్చి ప్రతి ముద్దాడుతాను. నిజమేనది. యెషయా అంటాడు, ఆయన చూడని వాళ్ళని వానిగాను చూస్తే తట్టుకోలేవు నువ్వు. ఒక యాక్సిడెంట్ అయితే పోయి దగ్గర పోయి చూడవాలి ధైర్యంగా. అమ్మా, ఒక యాక్సిడెంట్ అయితే దగ్గర పోయి చూడగలవా? చూడలేవు. లారీ కింద చితిపడి చేస్తూ చూడగలవా? కళ్ళు తిరిగి కూడా పోతాం మనం అక్కడే. మన ప్రభువు దేహం నీ కొరకు, నా కొరకు కొడాలతో కొట్టబడింది. ఈ ప్రశ్న నెరవేరాలి. అందుకే నాకటి చాలవలే అని వీపు దున్నబడింది. చీలలో సీసపింగులు గుచ్చుకొని లాగినప్పుడు ఒకటి కాదు 39 దెబ్బలు. వీపంతా రక్తశక్తమైపోయింది. ఆ భారమైన వీపు మీదే మళ్ళా శిలువను మోపారు. ఆయన మీద శిలువను మోపారు. భారమైన శిలువను మోసుకొని యెరూషలేము నుండి కొండ ఎక్కటం, చెక్క కొయ్యను మోసుకొని కొండ ఎక్కడంటే కష్టం కదా, చాలా కష్టం కదా. యెరూషలేమే కొండ మీద ఉన్న పట్టణం. అది ఎగుడు దిగుడుగా ఉంటుంది ఆ పట్టణం. వైజాగ్ చూసినప్పుడు వైజాగ్ చూస్తారు, యూనివర్సిటీ చూస్తారు, ఎట్లా ఉండదు. ఈడ క్యాంపస్ ఉంటే కొండ దిగి అలా ఎక్కుతూ ఉండదు, అప్పుడు ఉండదు అంతా. అలా కొండ మీద ఉన్న పట్టణం అది. ఆ దారి అంతా కూడా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆ దారిలో ఆయన వెళుతూ ఉంటే శిలువ మోసుకొని ఎగతాళి చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, నువ్వు దేవుని కుమారుడు కదా రక్షించుకొని కేకలు వేసేవాళ్ళు. మా ప్రక్క గమనించే స్త్రీలు కన్నీరు కారుస్తుంటే ఆయన ఆగంటాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం ఏడుస్తున్నావా? ప్రభు చెప్పిన మాట అది. ఎందుకు? మరి ఇంకా దుర్మార్గులై దేవుని దూషిస్తారు, దేవుని దూరం అవుతారని పిల్లల కోసం కన్నీటితో ప్రభు ప్రార్థన చేయమన్నాడు. ప్రభు చెప్పిన మాట మరి. అటువంటి వేదకమైన వస్తువుని అనుభవిస్తూ కలువగిరి వరకు శ్రవణ్ తీసుకువెళ్ళి అక్కడ 2 దొంగల మధ్య ప్రభు శిలువ వేయబడ్డారు. ఇదంతా కూడా ప్రభువారి శిలువ శ్రమలు, శిలువకు ముందుగా పడ్డ శ్రమ. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక ఉదయం 9 గంటల నుంచి 3 గంటల దాకా 6 గంటలు ఆకాశానికి భూమి మధ్య వేలాడుతున్న ప్రభు ఆ శ్రమ మరొక ఎత్తు. ఎంత వేదన అనుభవించాడు జ్ఞాపకం చేసుకు రోజున. ఆయన ప్రేమను చూడు. ఎవరైనా ఆగి ఎందుకు ప్రభువా నీకు ఈ శిక్ష అంటే అంటాడు, నా కుమారుడా నా కుమారి నీ కోసమే అని ఒకే మాట, ఇంకేం రాదు ఆయన మాట. మన కోసమే, మన కోసమే. మనం పడవలసిన ఆ దెబ్బలు ఆయన తిన్నాడు. మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు. నిన్ను అన్నిటిమంది చేయడం రక్తం కార్చాడు. ఈరోజు అస్సలు రక్తాన్ని త్రోసివేయక ఆయన పాదాలు చేసి పశ్చాత్తాపడు. ఇది అనుకూల సమయము. ఆ రక్తంలో కడగబడు. పిలాతు కోరినట్లుగా బరబ్బా కావాలా, క్రీస్తు కావాలా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, లోకం కావాలా, నేను కావాలా? లోకాశలు కావాలా, నేను కావాలి? నీకోసం మంచి నేను కావాలా? మనం అంటాం, ప్రభు నీది ఏముందా, నువ్వు వేడకపోతావు. ముందు కొంతకాలం అనుభవించని ఆ ధనవంతుడు తన జీవితకాలం అంతా ఎలా గౌరవించాడు. ఈరోజు మనం అదే స్థితిలో ఉన్నాం. ఈరోజు మనసు మార్చుకోవాలి. ప్రభువుని దర్శించు. ఆయన ముఖ దర్శనంతో నీ పాపాలు కడుక్కో, సరిచేయబడు. నీ కళ్ళ ముందు శిలువ ప్రభు ప్రత్యక్షం కావాలి. శిలువలో ప్రభువు నువ్వు చూడగలగాలి. ముళ్ళబొగడ ధారి అయిన ప్రభువు నువ్వు చూడాలి. రక్తశితమైన దేహముతో వీపంతా దున్నబడి, నాగడి చాలవలో దున్నబడి, చర్మం పీరికలు వేలాడుతున్న ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే ఈరోజు
ఖచ్చితంగా ఆయన పాదం మీద కూర్చుంటాం. ప్రభువా, నా కోసం, నా వల్లే నా అతిక్రమాలు, నా దోషాలు మీద మోపడ్డాయి. యశబడి కదా, మనందరి దోషాలు ఆయన మీద మోపడ్డాయి. పశ్చాత్తాపడదాం, శిలువ విలువ గుర్తురుగుదాం. ఏదైనా మారు మనస్సును అంగీకరించి ఆయన కోసం బ్రతుకుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మన దయచేయను గాక. ఒకరిద్దాం, ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒకరు ప్రార్థన చేయండి. ప్రభు ప్రత్యక్షము కావాలి.